రాజకీయంలో ఎన్నో చూశామని, కానీ కాంగ్రెస్ లాంటి నీచ దరిద్రపు రాజకీయాలు ఎక్కడా చూడలేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. క్యాతనపల్లిలో 22 కౌన్సిలర్ స్థానాలకు 14 స్థానాలు బీఆర్ఎస్ గెలిచిన చైర్మన్ ఎన్నికకు కాంగ్రెస్ అడ్డుపడిందన్నారు కేటీఆర్. ఒక్క మున్సిపాలిటీ కోసం మంత్రి వివేక్ ఇందిరమ్మ ఎమర్జెన్సీని తలపించే విధంగా క్యాతనపల్లిలో పోలీసులను మోహరించారని, బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. కౌన్సిలర్లు ఎన్ని రకాలుగా బెదిరించినా ప్రలోభపెట్టినా బీఆర్ఎస్ తరపునే నిలబడి కౌన్సిలర్లు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని హర్షం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎన్నో చూస్తూ ఉంటాం, కానీ ఇంత నికృష్టమైన ఇంత నీచమైన రాజకీయాన్ని మాత్రం ఎవరు కూడా చూసి ఉండరు. 22 కౌన్సిలర్ స్థానాలు ఉన్నాయి. 22 కౌన్సిలర్ స్థానాలుంటే 14 స్థానాలు మనం గెలుచుకున్నాం. అంటే అవుట్ రైట్ మెజారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత చర్చనే లేదు. అక్కడేం పెద్ద చర్చించడానికి ఏం లేదు, తర్కించడానికి ఏం లేదు. చెన్నూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు మెజారిటీ వచ్చింది, వాళ్ళు చైర్మన్ అయినారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో మనకు మెజారిటీ వచ్చింది, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు చైర్మన్ కావాలి. కానీ ఒక్క మున్సిపాలిటీ కోసం, ఒక్క మున్సిపాలిటీకి, ముఖ్యంగా మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి, మంత్రి వివేక్ గారి నియోజకవర్గం కాబట్టి, ఆయన అహం దెబ్బతిన్నది కాబట్టి ఆయన మొత్తం ఇందిరమ్మ రాజ్యాన్ని తలపించే విధంగా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులను తలపించే విధంగా, ఏదో పక్క దేశం మీదకి యుద్ధానికి పోయినట్టు సైనికుల కవాతు నిర్వహించినట్టు క్యాతనపల్లిలో మరి పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది పోలీసులను పెట్టి, ఆనాడు మా కోవాలక్ష్మి గారు ఇన్ఛార్జ్ ఉండే, తమ్ముడు సుమన్ అక్కడనే ఉండే, వాళ్ళ ఇంటి ముంగట్టుకెళ్లే కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేస్తూ 1000 మంది పోలీసులతో కవాతు నిర్వహించినారు. అంత మాత్రమే కాదు, లేని కేసులు బనాయించి ఉల్టా కేసులు మన మీదే పెట్టి దౌర్జన్యం వాళ్ళు చేసి, రాళ్లు వాళ్ళేసి మన కౌన్సిలర్లను ఎత్తుకపోయే ప్రయత్నం చేసి, మన కౌన్సిలర్లని ప్రలోభపెట్టి భయపెట్టి ఇల్లు గులగొడతామని రకరకాల బెదిరింపులు చేసి, చివరికి బ్లాంక్ చెక్కులు కూడా రాసిచ్చి, ఇగో బ్లాంక్ చెక్ ఇస్తున్నాం తీసుకో అంటే, ఎవడికి కావాలి నీ బోడి పైసలు అని చెప్పి వాళ్ళ ముఖాననే పైసలు కొట్టి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని గెలిపించే విధంగా వ్యవహారం చేసిన మన కౌన్సిలర్లందరికీ నేను హృదయపూర్వకంగా సల్యూట్ చేస్తా ఉన్నా.